ఇప్పుడు మనకి ఎయిత్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండంటే వాడు ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 10xy దెన్ ప్రూవ్ దట్ 2 log ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అది మొత్తం సోది ఇచ్చిండు. సో ఇచ్చింది రాసుకుంటా. గివెన్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 10xy ఇది ఇచ్చిండు కదా. ఇక్కడ నువ్వు ప్రూవ్ దట్లో చూసుకో, లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఉందా, ఎక్స్ మైనస్ వై ఉందా. ఒకవేళ ఎక్స్ ప్లస్ వై ఉందా అనుకో, ఇక్కడ మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వచ్చేటట్టు తీసుకుంటాం. ఒకవేళ మైనస్ ఉందనుకో ఏ మైనస్ బి వచ్చేటట్టు. సో ఇక్కడ ప్లస్ రావాలంటే ఏం చేస్తా అంటే ప్లస్ 2xy యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy 10xy ప్లస్ 2xy. సో ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది, ఇక్కడ 12xy అవుతుంది. అంతే కదా. ఈ 12ని నేను 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ వై రాసుకుంటా. 12 ఏమని రాసుకోవచ్చు, 2 6 2 3 అంటే 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా ఎల్సిఎం చేస్తే. ఎందుకు చేసినామో గిట ఇప్పుడు అర్థమవుతుంది. అప్లై, ఇగో దోమలు గిట సతాంచుతున్నాయి. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ లాగ్ ఆఫ్ 2 స్క్వేర్ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. సో ఈడేముంది, అరే బ్లాక్ పెన్ మా వాళ్ళు ఎత్తుకవేయరు. లాగ్ ఏ పవర్ ఎం అంటే ఏంది, ఎం లాగ్ ఏ. అరే ఇక్కడ బ్రౌన్ పెన్ ఉంది, సిన్సుల్లో వీటితో రౌండప్ చేస్తా సరేనా. అంటే ఏంది 2 లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, ఇదేముంది లాగ్ ఏబిసిడి అనుకుందాం. ఇట్లా ప్రోడక్ట్ ఉంటే ఏం రాస్తాం, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ప్లస్ లాగ్ డి. అంతే కదా. ప్రోడక్ట్ ఉంటే మధ్యలో ప్లస్లు వస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది అంటే, సో లాగ్ 2 స్క్వేర్ లాగ్ 3 లాగ్ ఎక్స్ లాగ్ వై. మనకి ఏ ఫార్మాట్ ఇచ్చిండో అది రాయాలి. అయిపోయింది ఇక. సో దేర్ ఫర్ 2 లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఏమి ఇచ్చిండు, లాగ్ ఎక్స్ ఇచ్చిండు. సో ఇంట్లో ఉన్న అక్కడ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు అవతలనే రీఅరేంజ్ చేస్తున్నా, పంపించట్లే నేను అవతలకి, పంపిస్తే చేంజ్ అవుతుంది. ప్లస్ తర్వాత ఏమి ఇచ్చిండు 2 log 2. 2 log 2 ఉందా అంటే ఈడ లాగ్ ఏ పవర్ ఎంఏ కదా. సో 2 log 2 ప్లస్ లాగ్ 3. హెన్స్ ప్రూవ్ అన్నాడా, షో అన్నాడా, షో. ప్రూవ్ అన్నాడు, హెన్స్ ప్రూవ్. ఇక అన్ని క్వశ్చన్ పేపర్లు పెడతా, ప్లేలిస్ట్లలో ఉంటాయి, చెక్ చేయరు సరేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.